మా మమ్మీ అయితే రెడీ అని నిల్చుంది. హాయ్ చెప్పు మమ్మీ. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం. సో గైస్ ఇప్పుడైతే నైట్ వ్యూ అన్నమాట. చూడండి మస్తు ఉంటుంది, మొత్తం టెంపుల్ కవర్ అవుతుంది. చెప్పాలకి డూ లైక్ అని చెప్పు, షేర్ సబ్స్క్రైబ్. ஒரு முறை என்ன பாரம்மா கடவுளின் கண்கள் நீயம். గైస్ వెల్కమ్ టు సతీష్ లగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే లైక్ బయటికి పోతున్నాము, మా మమ్మీకి తీసుకెళ్తున్నా. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోయింది అనుకుంటా. అంటే మా మమ్మీకి ఇంట్లో కూర్చొని బోర్ వేస్తుందంట. సో ఎడికైనా లైక్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, టెంపుల్కి తీసుకెళ్తున్నా. సో థంబ్నెయిల్లో అయితే మీరు చూసుకోవచ్చు. ఇక మా మమ్మీ అయితే రెడీ అని నిల్చుంది. హాయ్ చెప్పు మమ్మీ. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. డైలీ ఇంట్లో ఉంటారు కదా, సో వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది. సో ఇట్లా మన వీక్ ఆఫ్ రోజు అయితే సో తీసుకెళ్తున్నా అనమాట. సో గైస్ సో డైరెక్ట్ అంటే తెలియదు మా మమ్మీకి ఏడ తీసుకుపోతున్నా అని. సో డైరెక్ట్ అక్కడ పోయి మనం అడుగుదాం ఎట్లా ఉంది ఏంది టెంపుల్ అని. సో చలో స్టే ట్యూన్. గైస్ నేనైతే బుల్లెట్ చేస్తున్నాను. సో బుల్లెట్ పైన పోతున్నాను. సో గైస్ మనమైతే శంషాబాద్ కాళికామాత మందిర్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి లైక్ కొత్తగా కట్టిర్రు, సేమ్ కలకత్తాలో కాళికామాత టెంపుల్ రెప్లికాలా కట్టిరు అనమాట. సో చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ థంబ్నెయిల్లో అయితే చూసారు కదా. సో ఇది వచ్చేసి లైక్ మన ఓల్డ్ సిటీ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. అందరికీ లైక్ అమ్మపల్లి టెంపుల్ అయితే ఐడియా ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అన్నమాట లోపల. సో మంచిగా ఉంటుంది టెంపుల్. సో మీరైతే విజిట్ అవ్వండి. సో చాలా మెంబర్స్ వచ్చారు అనుకుంటా, కార్స్ పార్క్స్ ఉన్నాయి ఇక్కడ. సో మన బైక్ అయితే కాడ పెట్టేసినాం. తెచ్చలేదా లోపల కూడా. ఫైనల్ లోపల అయితే వచ్చేసినాం. మొత్తం కలకత్తా కాళికామాత టెంపుల్ రెప్లికా అన్నమాట. సో మంచి పీస్ఫుల్ ఉంటుంది టైంలో. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అన్ని టెంపుల్స్ ఉన్నాయి, 1, 2, 3, మళ్ళీ అక్కడ ఇంకా 2 ఉన్నాయి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. మంచిగా ఉందా? నెక్స్ట్ ఇక్కడ పోదాం. గణపతి బప్ప మోరియా. సో గైస్ ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది మంచిగా, అంటే ఫ్యామిలీతో రావచ్చు. సో ఇది అనేది హాల్ అన్నమాట, సో కూర్చోవడానికి. సో ఇది మొత్తం పార్క్ లెక్క ఉంది. ఇంకొకటి అక్కడ కూడా ఇంకొక ప్లేస్ ఉంది. సో మంచిగా ఉంది, పీస్ఫుల్ ప్లేస్. వీకెండ్స్లో రావచ్చు. ఎట్లా ఉంది టెంపుల్? మంచిగా మంచిగా అయిందా? దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయిందా? చూడు ఇంకా మస్తు ఉంది ఇక్కడ కుల్ల ప్లేస్. సో లైటింగ్ అయితే వేసేసారు, మస్తు ఉంది లైటింగ్ వ్యూ. సో గైస్ ఇప్పుడైతే నైట్ వ్యూ అన్నమాట, మస్తు లైట్ వేసారు. సో మొత్తం చూపిస్తాం మళ్ళీ మీకు. సో చూడండి.
గణేష్ టెంపుల్ పక్కనే కాళికామాత టెంపుల్ మెయిన్ టెంపుల్ అన్నమాట. మెయిన్ టెంపుల్ పక్కనే లింగం ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్. లైక్ టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సో గైస్ ఇది ఓపెన్ ఏరియా అన్నమాట. సో ఒక కావ అయితే కట్టేసారు. సో ఇక్కడ లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతాయి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినాను అన్నమాట. ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్. ఓం నమః శివాయ. సో ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఇగో సో అక్కడ ఇంకా పైన నిలబడితే ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి మస్తు ఉంటుంది. మొత్తం టెంపుల్ కవర్ అవుతుంది. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. సో మమ్మీ ఎట్లయింది దర్శనం? మంచిగా ఉందా టెంపుల్? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా టెంపుల్కి? ఫస్ట్ టైం వచ్చినా. సో మస్తు ఉంది గైస్. అంటే ఫ్యామిలీతో రావచ్చు మంచిగా. ఫ్యామిలీతో రావచ్చు కదా అందరు. సో ఏమంటారు పీస్ఫుల్గా మంచిగా ఉంది. ఒక హాల్ పిల్లలు కూడా ఆడుకుంటారు కదా. సో మొత్తం హాల్ ఉంది. సో అంత రష్ ఏమి ఉండదు. సో ఈవినింగ్ టైం రావచ్చు అందరూ. సో వీ కెన్ సపోర్ట్. సో మరి వెళ్దామా మమ్మీ? మొగలవుతుందా? సో మళ్ళీ బాయ్ చెప్పేసి చెప్పు ప్లీజ్ డూ. వాళ్ళకి అందరికి చెప్పు. వాళ్ళకి డూ లైక్ అని చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ஒரு முறை என்ன பாரம்மா கடவுளின் கண்கள் நீயம். చలో బాయ్ మరి. చలో రైట్ గైస్. సో వెళ్దాం ఇప్పుడు.